హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఆర్య యాక్ట్ చేసి అండ్ పారంజెట్ డైరెక్ట్ చేసిన సార్పాట పరంపర మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పైన చెప్పండి, లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఇది ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా. లైక్ ఈ మూవీని చూసుకుంటే కనుక లైక్ ఇది బాక్సింగ్ని బేస్ చేసుకుని మూవీని తీయడం జరిగింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ మొత్తం 90s 80sలో అయితే జరుగుతుంది. సో 80s టైం పీరియడ్లో, సో ఆ టైంలో మనం చూసుకుంటే కనుక లైక్ ఆర్య వచ్చేసి తనకి చిన్న వయసు నుంచి తనకైతే బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ మదర్ అయితే తనని ఎలా చేయదు, ఎందుకంటే లైక్ బాక్సింగ్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ చనిపోతారనమాట. సో వాళ్ళ మదర్కి ఆర్య బాక్సింగ్ చేయడం అయితే ఇష్టం లేదు. బట్ ఆర్య ఎలాగైనా సరే తాను బాక్సింగ్ నేర్చుకుని తను బాక్సింగ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్లో అయితే పాల్గొందని చెప్పి అనుకుంటాడు. సో ఆబ్వియస్గా పాల్గొంటాడు. ఆ తర్వాత తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ నుంచి తను ఎలా బయటకు వచ్చాడు, అన్న తర్వాత తను ఆ బాక్సింగ్ ఎలా గెలిచాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే, లైక్ ఇది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం మాట. లైక్ స్టోరీ అయితే సింపుల్, లైక్ స్టోరీలో పెద్దగా కొత్తదనం కూడా ఏం ఉండదు. లైక్ ఒకే ఒక కొత్తదనం ఏంటంటే లైక్ ఈ స్టోరీ మొత్తం పీరియాడిక్లు అయితే సెటప్ చేస్తారు, అదే కొత్తదనం తప్ప. లైక్ స్టోరీ అయితే ఒక రొటీన్ స్పోర్ట్స్ డ్రామా. లైక్ ఒక హీరో తను ఒక స్పోర్ట్స్ అంటే ఇష్టం, తను ఆ స్పోర్ట్స్లో సాధించాలని చెప్పి అనుకుంటాడు. సో స్టోరీ అయితే పెద్దగా ఏముండదు. బట్ ఈ మూవీ ఎక్కడ వర్కౌట్ అయిందంటే బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే వల్ల వర్కౌట్ అయింది అనమాట. లైక్ ఫస్ట్ షార్ట్లోనే మనకి స్టోరీ లోపలికి అయితే వెళ్ళిపోతారు అనమాట. స్టోరీలోకి వెళ్ళిపోయి ఒక 10 to 15 minutes అయిపోయిన తర్వాత అప్పుడు మనకి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ గురించి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక పర్ఫెక్ట్ రైడింగ్ ఎగ్జాంపుల్. లైక్ ఇలా చూసుకుంటే కనుక లైక్ చాలా మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఈ మూవీలో లైక్ తర్వాత చెప్పుకోకపోతే చాలా ఉంటాయి. లైక్ ఇలా ఫస్ట్ మూమెంట్ ఇదనమాట. లైక్ ఫస్ట్ సీన్ ఫస్ట్ అలా మనకైతే స్టోరీకి అయితే వెళ్ళిపోతారు అనమాట. లైక్ స్టోరీ మొత్తం మనం నెక్స్ట్ ప్రిడిక్ట్ చేయవచ్చు. బట్ అయినా సరే మనకి ఎక్కడ బోర్ కానీ ల్యాగ్ కానీ మనం ఫీల్ అయ్యాము దానికి బికాస్ ఆఫ్ రైటింగ్ అనమాట. లైక్ ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ ఆర్య క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, అండ్ జాన్ విజయ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. లైక్ అతని స్లాంగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. లైక్ తను తమిళ్ కమ్ ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడుతాను అనమాట. దాంతో మనకి కొంచెం నవ్వు అనేది వస్తుంది. లైక్ యూ కమిట్ బాగా అని చెప్పి అంటుంటాడు అనమాట. సో అది కొంచెం మనకి ఫన్నీగా అయితే అనిపిస్తుంది అనమాట. సో జాన్ విజయ్ క్యారెక్టర్ కానీ అండ్ పశుపతి క్యారెక్టర్ ఉంటుంది. లైక్ ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ హీరో మదర్ క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ పశుపతికి ఒక కొడుకు ఉంటాడు, అతనికి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఒక పరంపరే ఉంటుంది అనమాట, అంటే గ్రూపులు అనమాట. సో హీరోకి ఒక లైక్ పశుపతి ఒక గ్రూప్ ఉంటుంది, ఆపోజిట్లో ఇంకొక గ్రూప్ ఉంటుంది అనమాట. బట్ హీరో వచ్చేసి పశుపతి సైడ్ అనమాట. సో హీరోకి పశుపతికి మధ్యలో రిలేషన్ చూపించిన విధానం అయితే బాగుంటుంది. లైక్ గురువు శిష్యుడు రిలేషన్షిప్ అనమాట. సో అది కూడా కొంచెం బాగుంటుంది. అండ్ ఆపోజిట్ టీంలో ఉండే లైక్ జాన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అండ్ సంతోష్ ప్రతాప్ కానీ ఇలా వాళ్ళకు కూడా కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ స్క్రీన్ ప్లే మనకి కింద చెప్పినట్టు లైక్ ఫస్ట్ సీన్ ఫస్ట్ షార్ట్లోనే మనకు స్టోరీ వెళ్ళిపోయిన తర్వాత ఆ నరేషన్లో మనం అయితే ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడ బోరే కానీ ల్యాక్ కానీ మనం అయితే ఫీల్ అవ్వము. లైక్ స్టోరీ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. బట్ అయినా సరే ఆ నరేషన్ చాలా బాగుంది కాబట్టి మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు అనమాట. మన నరేషన్లో మనం అయితే ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ ముఖ్యంగా ఇంకొక ప్లేస్మెంట్ లైక్ ఆ బాక్సింగ్ సీక్వెన్సెస్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సెట్ వర్క్ చాలా బాగుంది అనమాట. లైక్ ఈ స్టోరీ ఇలా కెమెరా పెట్టి ఇలా ఒక ఫ్రేమ్ పెడితే మనకైతే ఆ 1980s పీరియడ్ అయితే కనిపించాలి. అండ్ ముఖ్యంగా మనకి ఆ సెట్ల వర్క్ అయితే చాలా బాగుంటుంది. లైక్ ఒక్కటనే కదా, లైక్ బాక్సింగ్ రింగ్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ హౌజెస్ కానీ, అండ్ ఆ చైర్స్ కానీ, వాళ్ళ పెన్ కానీ, అండ్ టికెట్స్ ఇచ్చడం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ అన్నీ చాలా అయితే బాగుంటుంది అనమాట. లైక్ ముఖ్యంగా హార్డ్ వర్క్ ఒక స్పెషల్ మెన్షన్. అండ్ సాంగ్స్ బాగున్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ఆర్య క్యారెక్టర్కి ఒక జర్నీ అయితే ఉంటుంది. ఆ జర్నీ చూపించిన విధానం కూడా బాగుంది. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ లైక్ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. లైక్ ఆర్య కానీ, అండ్ హీరోయిన్ కానీ, అండ్ సంతోష్ ప్రతాప్ కానీ, అండ్ జాన్ కానీ, పశుపతి కానీ, అండ్ జాన్ విజయ్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగా చేస్తారు. స్పెషల్ మెన్షన్ టు ఆర్య అనమాట. లైక్ ఆర్య కెరియర్లో ఇది ఒక మైల్ స్టోన్ మూవీ. లైక్ క్యారెక్టర్కి ఒక జర్నీ అనేది ఉంటుంది. లైక్ స్టార్టింగ్ తను ఒకలాగా ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక స్టేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక స్టేజ్ అనమాట. లైక్ ముఖ్యంగా ఈ మూవీలో తనకు ఒక రఫ్ ఫేజ్ అనేది ఉంటుంది. లైక్ తన తావుడికి అలవాటు అయిపోతారు అనమాట. సో ఆ ఫేజ్లో తను ఎంత పతనం అయ్యాడు అని చెప్పి కూడా చూపిస్తారు. ఇది ఒక ఫిజికల్లీ డిమాండింగ్ ఫిల్మ్ అనమాట. లైక్ బాడీ ట్రాన్సిషన్ కూడా చూపించాలి. అండ్ ఆర్య కూడా చాలా బాగా అయితే చేశారు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మేజర్ ప్లస్ పాయింట్స్ అనమాట. లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, లైక్ బాక్సింగ్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ఆర్ట్ వర్క్ బాగుంది, సెట్ వర్క్ బాగుంది, రైటింగ్ బాగుంది, అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఇలా ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్స్ అనమాట. మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా అయితే ఏం లేదు, బికాస్ అంత
అంత పర్ఫెక్ట్లీ మేడ్ మూవీ అనమాట. ఇందా చెప్పిన స్క్రీన్ ప్లేకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. అండ్ ఈ మూవీలో మైనస్ గురించి మాట్లాడకుండా లైక్ ఈ మూవీలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. బట్ అయినా సరే నాకు చెప్పాలని కూడా స్టోరీ, ఎందుకంటే స్టోరీలో అయితే పెద్దగా కొత్తదనం ఉంటూ ఏమి ఉండదు. ఇది ఒక సింపుల్ ఒక స్పోర్ట్స్ డ్రామా అండ్ ఒక సింపుల్ ఒక బాక్సింగ్ బేస్డ్ మూవీ. లైక్ ఇలాంటి ఒక స్టోరీస్ని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూస్తాం. లైక్ తమ్ముడు కానీ గని అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది అనమాట. సో హీరోకి అండ్ గురు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ అయితే ఉంటాయి. లైక్ హీరోకి ఒక స్పోర్ట్స్ ఇష్టం, ఆ స్పోర్ట్స్తో తను ఎలా పైకి వచ్చాడో అని చెప్పి లైక్ ఇలా వచ్చాయి. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక పీరియాడిక్ ఫిలిం అంటారు, అదే ఈ మూవీలో ఒక కొత్తదనం. బట్ స్టోరీ అయితే సింపుల్ అనమాట. బట్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే ప్రతి సీన్లో లైక్ మెజారిటీ ఆఫ్ ద మూవీలో ఆర్య అయితే ఇంట్లో అయితే ఉంటాడు అండ్ ఎవరో ఒకరు వచ్చి ఆర్యని బయటికి పిలుస్తారు అనమాట. నువ్వు రా మనం స్పోర్ట్స్ ఆడతాం అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే లైక్ మూవీలో దాదాపు 10 సీన్స్ అయితే ఉంటాయి. లైక్ ప్రతి సీన్లో ఈ 10 సీన్స్లో ఎవరో ఒకరు హీరోయిన్ వచ్చేసి లైక్ హీరోయిన్ ఆర్యన్ వచ్చేసి నువ్వు రా మనం బయటికి పోదాం తీసుకెళ్తూనే ఉంటారు తప్ప అలా కొంచెం ఆ టైంలో కొంచెం అవాయిడ్ చేస్తుంటే బాగుంటుంది. అది తప్ప మూవీలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమి లేదు. డైలాగ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. లైక్ ఆర్య మధ్యతో ఒక డైలాగ్ ఉంటుంది, లైక్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ నాట్ స్లేవ్ అని ఉంటుంది. మరి ఇలా లైక్ పారంజిత్ గారు అంటే ఇలా క్యాస్ట్ బేస్ సినిమాస్ అనమాట. సో తను చెప్పాలనుకున్న పాయింట్ అండర్ కరెంట్కి అక్కడక్కడ టచ్ చేస్తారు అనమాట, అది డైలాగ్స్ రూపంలో. అది కూడా కొంచెం బాగున్నాయి. అండ్ కరుణానిధి రెఫరెన్స్ కానీ ఎంజిఆర్ రెఫరెన్స్ అన్నీ చూపించిన విధానం అయితే బాగుంటుంది. అండ్ తాగుడు వల్ల ఒక మనిషి లైఫ్ ఎంత డౌన్ అయిపోతుందని చెప్పి మనకైతే చూపించడం జరిగింది. వల్ల అది చెప్పుకుంటూ పోతే అన్ని ప్లస్ పాయింట్స్ లైక్ ఈ మూవీలో నరేషన్ బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది, గ్రిప్పింగ్గా ఉంటుంది, మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అని ఈ మూవీలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది, లైక్ నీయే ఓలే అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది. అండ్ ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మేజర్ ప్లస్ పాయింట్స్ లైక్ ఆర్య చాలా బాగా చేస్తాడు అండ్ హీరోయిన్ చాలా బాగా చేసింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు లైక్ ఈ మూవీకి కావాల్సింది సెట్ వర్క్ అనమాట. లైక్ మనకి ఆ బాక్సింగ్ సీక్వెన్స్ సెట్ ఉన్నాయి కదా, లైక్ ఆ సెట్ అయితే చాలా బాగుంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే లైక్ వేంబులి క్యారెక్టర్ కానీ ఆర్య క్యారెక్టర్ అని నిజంగా వాళ్ళు కొట్టుకున్న సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. లైక్ ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. మనం ఆ ప్రపంచానికి వెళ్ళిపోతాం. లైక్ 1980s అనే టైం పీరియడ్ ఉంది కదా, సో ఆ టైం పీరియడ్కి మనమైతే వెళ్ళిపోతాం అనమాట. లైక్ సంజన నటరాజన్ క్యారెక్టర్ కానీ అండ్ కలయార్సన్ క్యారెక్టర్ కానీ అండ్ పశుపతి క్యారెక్టర్ కానీ అన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాజిటివ్ పాయింట్స్ ఈ మూవీకి. అన్ని హోటల్లో ఒక ఫైట్ ఉంటుంది, లైక్ ఆ ఫైట్ కూడా అంతే. లైక్ మనం చూసుకోవడానికి లైక్ ఆర్య కావాలని చెప్పి వెళ్ళడనమాట. లైక్ పశుపతి జైలుకి వెళ్ళిన తర్వాత తనకి ఇష్టమైన ఫుడ్ తీసుకెళ్దాము అని చెప్పి లైక్ ఆర్య హోటల్కి అయితే వస్తాడు. అక్కడ ఆర్యకి తన శత్రువులు అయితే కనిపిస్తారు అనమాట. దాంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక పర్ఫెక్ట్ రైటింగ్ ఎగ్జాంపుల్ మనకి కింద చెప్పడం. లైక్ స్టార్టింగ్లో ఫస్ట్ షార్ట్లో ఎలా స్టోరీకి అయితే వెళ్ళిపోతారో నేను ఈ మూవీలో అంతే అనమాట. లైక్ ఇంకొక సీన్ ఇది, లైక్ హీరో కావాలని చెప్పి గొడవకి వెళ్ళనమాట. తను ఒక ప్లేస్కి వెళ్తారు, ఆ ప్లేస్లో వాళ్ళు కనిపిస్తారు, అప్పుడు వాళ్ళకి ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అని అది కూడా ఒక పర్ఫెక్ట్ రైటింగ్ అయితే ఎగ్జాంపుల్ అనమాట. ఆర్య కూడా ఇంకొక సీన్ ఉంటుంది. లైక్ మనం చూసుకోవడం లైక్ తన ఓన్లీ బాక్సింగ్ అయితే తీసుకోవాలన్నమాట. లైక్ ఆర్య తను కత్తి పట్టుకున్నందుకు, బట్ తను వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. లైక్ నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, నాకు ఆడాలని ఉంది, బట్ ఎవరు రానివ్వట్లేదు అని చెప్పి ఏడుస్తాడు అనమాట. లైక్ ఆ సీన్ కూడా రియల్గా చాలా బాగుంటుంది అనమాట. రియల్గా ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది, నిజంగా హార్ట్ టచ్ కూడా అనమాట. ఆ తర్వాత ఆర్య ఇంక వాళ్ళ ఫాదర్ గురువు దగ్గరికి వెళ్తారు. సో అప్పుడు తనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పడం మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4 out of 5. అండ్ ఈ మూవీ 2 years బ్యాక్ అయితే వచ్చింది, బట్ నేను అందుకే ఇప్పుడు రివ్యూ చేస్తాను. లైక్ కొంతమంది అడుగుతున్నమాట లైక్ ఏదైనా మంచి మూవీస్ ఉంటే సజెస్ట్ చేయబో, లైక్ ఏదైనా మంచి మూవీస్ ఉంటే రివ్యూ చేయబో అని చెప్పి. సో నేను ఈ మూవీకి అయితే మీకు సజెషన్లు ఇవ్వడం జరిగింది. లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే చేసేది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ యాప్లో అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.